వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్. జివో నెంబర్ 75 విడుదల. వీరికి మాత్రం బదిలీలు లేవు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అందజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే, ఏపీ ఉద్యోగుల సాధారణ బదిలీల షెడ్యూల్ మరియు మార్గదర్శకాలతో ఉత్తర్వులు అయితే విడుదల కావడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 75 ఆగస్టు 17 అయితే విడుదల కావడం జరిగింది. పాత 13 జిల్లాల ప్రాతిపదికన ఈ బదిలీలు జరుగుతాయి. జూలై 31 నాటికి ఒకే స్టేషన్ నందు గరిష్టంగా 5 ఏళ్ళు అయితే తప్పనిసరి బదిలీ అవుతారు. మిగతా వారందరూ కూడా జీరో సర్వీస్పై రిక్వెస్ట్ బదిలీకి అర్హులు. ఉద్యోగ సంఘాల నేతలకు బదిలీ ఒకే స్థానంలో 9 ఏళ్ల వరకు అయితే మినహాయింపు ఉంటుంది. ఆగస్టు 19, 2024 నుండి ఆగస్టు 31, 2024 వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేత. మరలా సెప్టెంబర్ 1, 2024 నుంచి మరలా బదిలీలపై నిషేధం ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీల్లో అవకాశం ఉంటుంది. ఇక ఏపీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు కనుక జారీ అయ్యాయి. ఇప్పుడు మొత్తం 15 శాఖల్లో బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. ఒకే చోట 5 ఏళ్ళు పనిచేసిన వారికి తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఇక్కడ 31 ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల్లో జూలై 31 నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీలు తప్పనిసరి అని ఆ జీవోలో అయితే పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తవుతుంది. ఒకవేళ ప్రభుత్వం కట్ ఆఫ్ తేదీని కనుక జూలై 31 కాకుండా అక్టోబర్ 31 నాటికి పరిగణిస్తే దాదాపు అందరికీ 5 ఏళ్ల సర్వీస్ అయితే పూర్తవుతుంది. అప్పుడు ఎక్కువ మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా బదిలీలకు అవకాశం అయితే ఉంటుంది. జూలై 31 కట్ ఆఫ్గా తీసుకోవటం వల్ల 4 సంవత్సరాల 10 నెలల సర్వీసు వారు పూర్తి చేసిన వారు అవుతారు. అయితే వీరికి మాత్రం బదిలీలు లేవు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇక పురపాలక శాఖ, సచివాలయాలు, గనులు, పౌర సరఫరాలు, ఇంజనీరింగ్, దేవాదాయ, అటవీ, రవాణా శాఖ, పరిశ్రమలు, విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ, వాణిజ్య శాఖ, పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖలోని ఉద్యోగులకు బదిలీలకు అనుమతించింది ఏపీ ప్రభుత్వం. ఇక ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మాత్రం ఈ బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. వారి బదిలీల కోసం సపరేట్గా అయితే ఉత్తర్వులు విడుదలవుతాయి. అయితే ఈసారికి వారికి బదిలీలు లేవనే చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.